రీఛార్జీలపై 20% హైక్. అంతే. ఇలా ఎట్లుంటుందంటే ఇప్పుడు జియో కంపెనీ కావచ్చు, జియో కంపెనీ ఎట్లొచ్చింది, ఫ్రీ ఫ్రీ అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ ఏం లేదు అంతే. నువ్వు ఎంతసేపు అంట వాడుకో, మొత్తం అన్లిమిటెడ్. జియో వచ్చిన తర్వాత ఏమైంది, అన్లిమిటెడ్ అయింది మొత్తం. 5G దాకా తీసుకొచ్చారు. డేటా ఫ్రీ, కాల్స్ ఫ్రీ. నువ్వెంత పొద్దంతా ఫోన్లోనే ఉండు, నెట్లోనే ఉండు, ఒడవదు. పొద్దంతా ఫోన్లు మాట్లాడు, ఒడవదు. తర్వాత ఏమైంది, జనాలంతా దీని వైపు మర్రీరు, అడిక్ట్ అయిపోయారు. అబ్బాయి సిమ్ మంచిగా ఉంది కదా, పుణ్యానికే సిమ్ ఇస్తున్నారు, పుణ్యానికే నెట్ ఇస్తున్నాడు, పుణ్యానికే ఫోన్లు మాట్లాడుకోవచ్చు అని జనాలంతా దీని వైపు మర్రి అప్పట్లో ఐడియా, తర్వాత ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఇట్లాంటి ప్రధానమైనవి. బిఎస్ఎన్ఎల్, తర్వాత వొడాఫోను, ఇంకేదో ఉండే యూనికాను, యూనినారు, ఇట్లా కొన్ని ఉండే. ఇవన్నిటిని మింగిరు. ఇప్పుడు ఐడియా ఇవన్నిటిని మింగిరు. ఈ రెండు కలిసినాయి. ఈ ఎయిర్టెల్ అరవకొర. ఇప్పుడు ఎయిర్టెల్ ఊర్లలో పోతే సిగ్నలే వస్తలేదు, దాన్ని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు, సిగ్నల్ వచ్చేటట్టు టవర్లు వేసే పరిస్థితి కొత్తవి కూడా లేవు. మొత్తం ఇవన్నిటిని ఈ జియో ఆక్రమించింది. జియో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, ప్రజలంతా ఇటువైపు మర్రిరో, ఇవన్నీ ఎప్పుడైతే మూత పడ్డాయో ఇక్కడ రేట్లు పెంచేసారు. ఇక్కడ ఒక్కటేసారి ఇంత అయితేనే ఇప్పుడు రీఛార్జ్, ఇంత అయితేనే మీకు నెట్ వస్తుంది, ఇంత అయితేనే ఫోన్లు. అనివార్యంగా ఫస్ట్ అలవాటు చేస్తుంది పుణ్యానికి, తర్వాత అనివార్యమైన పరిస్థితులలో భారం మోపుతుంది. జనాలు దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇక దాన్ని మర్చిపోయి దాన్ని వాడకుండా ఉండలేరు. ఎక్కడిది ఇంకోటి వాడదామన్న అవకాశం లేదు. నెట్ సిగ్నల్ ఉండదు కదా, ఇంకోటి వాడలేరు, దీన్ని వాడకుండా ఉండలేరు. సచ్చినట్టు వాడు చెప్పినట్టు వినాల్సిందే. అగో అట్లా 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 తయారు చేస్తారు అన్నట్టు. సో ఇక ఇది కూడా అంతే అన్నట్టు. అదే ఇది ఆంధ్రజ్యోతి అయిపోయిందా? ఇగో దీని పరిస్థితి కూడా ఇంతే. ఇప్పుడు 10,000 క్యాన్సర్ పరీక్ష 1,000 రూపాయలకి అంటాడు కదా, ఇది 1,000 రూపాయలకి ఇస్తాడు. కొన్ని రోజులు ఇస్తాడు. అలవాటు అయిపోతే మిగతా కంపెనీలన్నీ మూసేస్తారు. మూసేసిన తర్వాత దీన్ని రేట్ హైక్ చేస్తారు, ఖతం అయిపోతుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.